అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న భారతీయుల్ని లే ఆఫ్స్ టెన్షన్ పెడుతున్నాయి. ఎప్పుడు ఊస్టింగ్ మెయిల్ వస్తుందోనని కలవరపడుతున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు పోయిన H1B వీసా హోల్డర్ల బాధలు వర్ణనాతీతం. 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈలోగా స్పాన్సర్స్ దొరక్కుంటే వాళ్ళు భారత్కు తిరిగి రావాల్సిందే. టెక్ కంపెనీలో కొన్నాళ్లుగా లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. స్వదేశంలో జాబ్ పోతే ఎలాగైనా బతికేయొచ్చు. 2-3 నెలల్లో ఏదో ఒక దగ్గర కొత్త జాబ్లో చేరిపోవచ్చు. అదే అమెరికాలో ఉద్యోగం ఊడితే ఇలా ఉండదు. 60 రోజుల్లో కొత్త స్పాన్సర్ని వెతుక్కోవాల్సిందే, లేదంటే అమెరికా నుంచి తిరిగి రావాల్సిందే. ఇప్పుడు ఇలా ఎందరో భారతీయులు డాలర్ డ్రీమ్ డెస్టినేషన్లో నరకం చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్నోళ్లకు కష్టాలు తప్పటం లేదు. ఓవైపు ఉద్యోగం లేక, మరోవైపు ఫ్యామిలీని ఎలా పోషించాలో తెలియక సతమతమవుతున్నారు. అమెరికా కల సాకారమైందని మురిసిపోతున్న వేళ ఒక లే ఆఫ్ ఈమెయిల్ వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగాల కోతల్లో చిక్కుకున్న H1B వీసాలపై పనిచేస్తున్న భారతీయులు ఇప్పుడు సంక్షోభంలో పడిపోయారు. ఉద్యోగం పోయిన 60 రోజుల్లోగా మరో స్పాన్సర్ను వెతుక్కోవాలనే అమెరికన్ ఇమిగ్రేషన్ రూల్ వారి పాలిట శాపంగా మారింది. గడువులోపు కొత్త ఉద్యోగం దొరకకపోతే దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న టెన్షన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ 60 రోజుల డెడ్లైన్ను మరికొంతకాలం పొడిగించుకోవడానికి చాలామంది ఉద్యోగులు తాత్కాలికంగా B2 విజిటర్ వీసాకు మారేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇమిగ్రేషన్ వాతావరణం ఈ మార్గాన్ని కూడా సంక్లిష్టం చేసింది. అధికారులు ఇప్పుడు అదనపు పత్రాలను డిమాండ్ చేస్తూ B1, B2 వీసా దరఖాస్తులపై భారీగా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్లు, తిరస్కరణ నోటీసులు ఇస్తున్నారు. చట్టబద్ధంగా అవకాశం ఉన్నప్పటికీ వీసా మార్పిడికి ఆమోదం పొందటం ఐటీ ఉద్యోగులకు గగనమైపోతుంది. AI కారణంగా టెక్ రంగంలో లే ఆఫ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కేవలం కొన్ని నెలల్లోనే 144 టెక్ కంపెనీలు 110,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో వేలాది మంది భారతీయులే ఉన్నట్లు అంచనా. H1B వీసా ప్రోగ్రాంలో భారతీయులదే టాప్ ప్లేస్. గతేడాది US అధికారులు ఆమోదించిన మొత్తం వీసా పిటిషన్లలో 2.8 లక్షలు భారతీయులవే. కానీ ఈ భారీ డిపెండెన్సీ ఇప్పుడు వాళ్ళకి పెద్ద శాపంగా మారింది. ఈ క్రైసిస్ కేవలం ఓ జాబ్ లాస్కి మాత్రమే పరిమితం కాలేదు. ఒక దశాబ్ద కాలంగా గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కోసం నిరీక్షిస్తూ అమెరికాలోనే ఇళ్లు కొనుక్కొని అక్కడే పుట్టిన పిల్లల చదువులు చూసుకుంటున్న కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా అమెరికా టెక్ రంగానికి సేవ చేసినా చివరకు తమను ఇలా ఒంటరిగా వదిలేశారనే బాధ వారిలో కనిపిస్తోంది. దీంతో చాలామంది ప్రత్యామ్నాయంగా F1 స్టూడెంట్ వీసాలు, O1 వీసాల వైపు చూస్తున్నారు. మరికొందరు కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ, యూరప్ దేశాలకు వలస వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా సింగపూర్, అమెరికా, UK వంటి ప్రాంతాల్లోని ఉద్యోగులకు మొదట ఇంటి నుంచి పనిచేయాలని సూచించింది మెటా. అందుకు వారు రెడీ అవుతుండగా వేకువజామున వారికి లే ఆఫ్ మెయిల్స్ పంపించింది. ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్, ప్రోడక్ట్ బృందాలు ఉన్నాయి. అటు ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ సిస్కో మరో విడత ఉద్యోగ కోతలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ నేతృత్వంలోని లింక్డ్ఇన్ వందల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించబోతోంది. మొత్తం ఉద్యోగుల్లో 5% అంటే దాదాపు 875 మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా నిలదొక్కునేందుకు అనేక మార్పులు చేశామని టెక్ కంపెనీలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు వాల్మార్ట్ 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అందరినీ వేరే విభాగాలకు బదిలీ చేసింది. గ్లోబల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్ బృందాలను విలీనం చేయబోతోంది. ఇలా అమెరికా, యూరప్లోని H1B వీసాదారులపై లే ఆఫ్స్ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఎంతమంది భారతీయులు ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు. మొత్తానికి ఇండియాకు తిరిగి రాకుండా చూసుకునేందుకు ఉన్న అన్ని దారులు వెతుక్కుంటున్నారు H1B వీసా హోల్డర్లు.